హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మీకు నచ్చితేనే. ఈరోజు వచ్చేసి నిన్న ఈవినింగ్ అలాగే నైట్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. చాలా రోజులు అయిపోయింది రెగ్యులర్ వ్లాగ్స్ పెట్టక. వాయిస్ ఓవర్ ఇవ్వ కూడా చాలా రోజులైందనమాట. ఇంక ఈరోజు నుండి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి, చూసేసేయండి. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మార్నింగ్ పిల్లలు డ్రై ఫ్రూట్స్ అవి తినడానికి స్నాక్స్ లాగా, అంటే టైం ఉంటే ఇంట్లో తింటారు. ఏదైనా టిఫిన్ కనుక ఏదైనా చేయకపోతే, వాళ్ళకి నచ్చకపోతే పాలు అలాగే డ్రై ఫ్రూట్స్ తినేసి వెళ్ళిపోతారనమాట. చాకోస్ లాంటివి ఏదైనా ఉంటే పాలల్లో వేసుకునేవి. ఇంకా ఊరు వెళ్ళినప్పుడు, సంక్రాంతికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన పిండి వంటలన్నీ అయిపోయాయి. చేసిన అప్పాలన్నీ కూడా అయిపోయాయి అనమాట. అరిసెలు, కారపూస ఇవన్నీ కూడాను. మొన్న బయటికి వెళ్ళినప్పుడు డీమార్ట్కి వెళ్ళాం కదా, అక్కడ చాకోసు అంటే నూడిల్స్, మ్యాగీ ఇలాంటి కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాను. వెళ్ళేటప్పుడు తినకపోయినా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆకలితో వస్తారు. ఎప్పుడో స్కూల్లో 12:30 తింటారు కాబట్టి 4కి 4:30కి వచ్చేసరికి ఆకలి వేస్తుంది బాగా. అందుకే ఏదో ఒకటి స్నాక్స్ అయితే ఇంకా రెగ్యులర్గా ఉండాల్సిందే. అందులోనూ ఫస్ట్ నుంచి కూడా అలవాటు. ఇంతకుముందు ఇంకెక్కువ చేసేదాన్ని అనమాట నేను స్నాక్స్. ఇంకా పిల్లలు మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టేసాను. ఇవన్నీ పిల్లలకి కాదు, అన్నీ కూడా తినకూడదు. అందరికి నలుగురికి అనమాట. వాల్నట్స్, అంజీరు, బాదము, కిస్మిస్ ఉట్టి తిన్నా బాగానే ఉంటుంది, నానబెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. నానబెడితే ఏంటంటే మనకి దాంట్లో ఉన్న పోషకాలన్నీ ఇంకా బాగా మన బాడీకి అందుతాయి. అందులో తొందరగా డైజెషన్ అవుతాయి అనమాట. మామూలుగా ఉట్టివి తిన్నదానికంటే నానబెట్టి తింటేనే తొందరగా అరుగుతాయి. కొన్ని ఉట్టిగా తినలేవి నానబెట్టినప్పుడు కొంచెం టేస్ట్ వస్తుంది, మెత్తగా అవుతాయి కదా అలాగే ఎండు ద్రాక్ష కూడా వేశాను. ఒకసారి వేసి వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి, ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసి బాక్స్లో పెట్టి మూత పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి నిన్న కూరగాయలు తీసుకొచ్చినప్పుడు మేమైతే గన్సుగడ్డలు అంటాము, గన్సుగడ్డలు తీసుకొచ్చాను 1/2 kg. ఇవైతే కుక్కర్లో వేసి కొంచెం రాళ్ళుప్పు వేసేసి ఒక 1 విజిల్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వస్తే మెత్తగా అయిపోతాయి. అలాగని గట్టిగానూ తినకూడదు, అరగదు. అందులోని ఈవినింగ్ టైం కాబట్టి ఒక 2 విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడుకుతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక గిన్నెలో పెడితేనేమో టైం ఎక్కువ అవుతుంది అనమాట. ఈలోపు డిన్నర్ టైం కూడా అవుతుంది. టైం ఇప్పుడు 5 అయిపోయింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసి ఇవి స్నాక్స్ లాగా తింటారనేసి ఉడకబెడుతున్నాను. ముందే నానబెట్టాల్సింది, వాటర్లో వేసి కాసేపు ఉంచితే ఆ మట్టి అంతా ఈజీగా పోయేది, అంత టైం పట్టకపోయేది. నాకు గుర్తులేదు. ఇంకా స్నాక్స్ ఏదైనా చేసి పెడదాను అనుకున్నాను. ఈలోపు మళ్ళీ ఉన్నాయి కదా, మళ్ళీ మెత్తగానో అయిపోవడం, కుళ్ళిపోవడం ఏదో ఒకటి అవుతుంది, అట్లనే మర్చిపోతాం అనేసి ఇంకా అప్పటికప్పుడే వాటర్ వేసి బాగా 2-3 సార్లు కడిగాను. ఇంకా దాంట్లోనే వాటర్ మునిగేంత, అంటే గన్సుగడ్డలు అవి మునిగేంత వరకు వాటర్ వేసి రాళ్ళు ఉప్పు వేసుకొని ఒక 2 స్పూన్స్ మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా